Good morning, all of you. Welcome to the Keys Spoken English Academy. Today our topic is 3 simple tenses interrogative. మనము ఈ 3 టెన్సులతోటి ప్రశ్నలు ఎలా వేయాలి, మన ముందున్నటువంటి వ్యక్తిని మనము ఈ సింపుల్ టెన్స్ తోటి ఎలా మనం ప్రశ్నించాలి అనేది ఇక్కడ మనము చూడబోతున్నాము. సో ముందుగా 3 సింపుల్ టెన్సెస్. డూ ఐ గో, నేను వెళ్తానా. డూ ఐ గో, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇది ఐ కాబట్టి డూ ఐ గో, నేను వెళ్తానా. డిడ్ ఐ గో, నేను వెళ్ళానా. షల్ ఐ గో, నేను వెళ్ళబోతానా. అంటే సందర్భాన్ని బట్టి అవతల వ్యక్తికి మనం ప్రశ్న వేయాలి. సపోజ్ నువ్వు వస్తావా, డూ యూ కమ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ మీరు మర్చిపోదు. డూ యూ గో మీన్స్ ఇక్కడ సింపుల్ ప్రజెంట్. దిస్ వన్ సింపుల్ పాస్ట్. సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ చూస్తే కనుక ఇది సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. మీకు ఐడియా వచ్చింది కదా. జస్ట్ సీ హియర్. నౌ, ఇప్పుడు జరిగే పనులను, ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలపైన మీరు ప్రశ్న వేయాలంటే సింపుల్ ప్రజెంట్ని చూస్ చేసుకోవాలి. నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన నెల, గత ఏడాది అన్నప్పుడు మీరు వాడాల్సింది సింపుల్ పాస్ట్. ఇది ఎస్టర్డేని తెలియపరుస్తున్నాడు. నిన్న ఆ వెనకంత కూడా అనమాట. షల్ ఐ గో అన్నప్పుడు ఇది మనకు రేపు ఆ పైన. రేపు ఆ పైన జరిగేటువంటి సంఘటనలు, కార్యక్రమాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది వాడతాం. ఇది కంప్లీట్గా మనం ప్రశ్నించేటువంటి వాక్యాలు అన్నమాట. దీస్ ఆర్ ద ఇంటరాగేటివ్ క్వశ్చన్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, లేకపోతే ఇంటరాగేటివ్ టైప్. 3 సింపుల్ టెన్సెస్ ఇంటరాగేటివ్ టైప్. ఐ, we do not sing. సారీ, డూ వి సింగ్, మేము పాడమా. డిడ్ వి సింగ్, మేము పాడామా. షల్ వి సింగ్, మేము పాడబోమా. అలాగే మరి డూ యూ ప్లే, నువ్వు ఆడతావా. డిడ్ యూ ప్లే, నీవు ఆడావా. విల్ యూ ప్లే, నీవు ఆడబోతావా. మరోసారి డూ తీసుకుంటే కనుక డూ యూ రైట్, మీరు వ్రాస్తారా. డిడ్ యూ రైట్, మీరు వ్రాసారా. సపోజ్ మీకు నేను ఈరోజు మీకు నేను హోంవర్క్ ఇస్తా. టుమారో క్లాస్లో నేను ఎలా ఏమంటున్నప్పుడు మీరు ఎస్టర్డే ఐ గేవ్ యూ హోంవర్క్, డిడ్ యూ రైట్, నేను మీకు నిన్న హోంవర్క్ ఇచ్చాను, మీరు వ్రాసారా. డిడ్ యూ రైట్, మీరు రాశారా. రాస్తే కనుక ఎస్ వీ రోట్, రాయకపోతే సారీ వీ డిడ్ నాట్ రైట్, అలా అన్నమాట. అలాగే డూ యూ రైట్, మీరు వ్రాసారా, వ్రాస్తారా. డిడ్ యూ రైట్, మీరు వ్రాసారా. విల్ యూ రైట్, మీరు వ్రాయబోతారా. అట్ ది సేమ్ టైం హీ షీట్ ఎక్కడ కనపడ్డా మీరు మొహమాటం లేకుండా హీ షీట్కి మనం ఏం చేయాలంటే డజే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ
అందుకే డస్ షీ కుక్, డిడ్ షీ కుక్, విల్ షీ కుక్. డస్ షీ కుక్, ఆమె వండుతుందా, ఆమె వంట చేస్తుందా. డిడ్ షీ కుక్, ఆమె వండిందా. విల్ షీ కుక్, ఆమె వండబోతాదా. యాజ్ యూజువల్ డస్ ఇట్ రెయిన్, వాన పడుతుందా, వాన పడుద్దా. డిడ్ ఇట్ రెయిన్, వాన పడిందా. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా అని మీరు ప్రశ్న వేయాలి. డిడ్ ఇట్ రెయిన్ ఎస్టర్డే ఎట్ యువర్ ప్లేస్, ఇన్ యువర్ ఏరియా అనొచ్చు. అనుకో మాకు ఇప్పుడు వర్షం పడుతోంది అని చెప్పాలి. దానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ అని చెప్తుంది దానికి మనం, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు. ఇక్కడ మరి మన సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ కాబట్టి డస్ ఇట్ రైన్, వాన పడుతుందా, వాన పడునా అని అడగాలి. డిడ్ ఇట్ రైన్ ఎస్టర్డే, నిన్న వాన పడిందా అని అడగాలి. విల్ ఇట్ రైన్ టుమారో, రేపు వర్షం పడబోతుందా. విల్ ఇట్ రైన్ టుమారో. చివరిగా డూ దే వర్క్, వారు పని చేస్తారా. డిడ్ దే వర్క్, వారు పని చేశారా. విల్ దే వర్క్, వారు పని చేయబోతారా. ఇలా ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే మొత్తం పైన మనం ప్రాక్టీస్ చేస్తే అది ఇలా ఉంటుందన్నమాట. My request is, you people, ఒకసారి దీన్ని ఫ్రమ్ ద బిగినింగ్ 3 సింపుల్ టెన్సెస్ ఇంటరాగేటివ్ అని చెప్పుకొని, డూ ఐ గో, నేను వెళ్తానా. డిడ్ ఐ గో, నేను వెళ్ళానా. షల్ ఐ గో, నేను వెళ్ళబోతానా. డూ యూ ప్లే, నువ్వు ఆడతావా. డిడ్ యూ ప్లే, నువ్వు ఆడావా. విల్ యూ ప్లే, నువ్వు ఆడబోతావా. డూ యూ కమ్, నువ్వు వస్తావా. డిడ్ యూ కమ్, నువ్వు వచ్చావా. విల్ యూ కమ్, నువ్వు రాబోతావా. డూ యూ వాక్, నువ్వు నడుస్తావా. డిడ్ యూ వాక్, నువ్వు నడిచావా. విల్ యూ వాక్, నువ్వు నడవబోతావా. డస్ హీ ఫైట్, అతను పోరాడతాడా. డిడ్ హీ ఫైట్, అతను పోరాడా. విల్ హీ ఫైట్, అతను గొడవ పడతాడా. డస్ షీ సింగ్, ఆమె పాడుతుందా. డిడ్ షీ సింగ్, ఆమె పాడిందా. విల్ షీ సింగ్, ఆమె పాడబోతుందా. డూ దే యాక్ట్, వారు నటిస్తారా. డిడ్ దే యాక్ట్, వారు నటించారా. విల్ దే యాక్ట్, వారు నటించబోతారా. ఇది ఒకసారి టేక్ ఇట్ యాజ్ స్క్రీన్ షాట్ అండ్ యాజ్ యూజువల్ స్టిక్ ఆన్ యువర్ వాల్ అండ్ డూ సమ్ మోర్ ప్రాక్టీస్ ఆన్ 3 సింపుల్ టెన్సెస్ ఇంటరాగేటివ్. అప్పుడు మీరు ఎదుటివారి పైన ఏ టెన్స్లో ఎలా ప్రశ్న వేయాలో ఈ మూడింటి పని మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అంటిల్ దెన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, చాలా ఉన్నాయి వీడియోస్ మన సైట్లో. ఒకసారి మీరు మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ఇవన్నీ కూడా మీరు సెర్చ్ చేయండి. వీడియోస్ అండ్ షార్ట్స్, వొకాబులరీ ఉన్నది, మనకు వర్బ్స్ ఉన్నాయి, నౌన్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్ ఉన్నాయి, అడ్జెక్టివ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటికి మించి మనకు సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట. బ్రేక్ టాక్స్ అని ఉంటాయి మనకి. అవేంటంటే విడివిడిగా, పొడిగా, వెనెవర్ యూ వాంట్, వేరెవర్ యూ వాంట్. మీరు సందర్భానికి తగ్గట్టుగా సిచ్యుయేషనల్లీ వాట్ ఎవర్ యూ స్పీక్ యూ కెన్ గ్రాబ్ అవుట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ షార్ట్స్ అనమాట. వాటిలో ఉన్నాయి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, లైక్, share and subscribe our channel. Thank you.